Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. Waves లో JEE PYQ ఈ క్లాస్ completely dedicated to one of the family members of Vedantu Telugu, the entrepreneur. పాపం ఫస్ట్ డే నేను వేవ్స్ కంప్లీట్ చేసినప్పటి నుంచి ప్రతి క్లాస్లోనూ రెగ్యులర్గా అడుగుతున్నారు నాకు తెలియదు మేల్ ఆర్ ఫీమేల్. సో ద ఎంటర్ప్రెన్యూర్ అనే పేరుతో ఉన్న సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్గా వేవ్స్ మీద క్వశ్చన్స్ చేయమని ప్రతి క్లాస్లోనే రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకేమో కుదరట్లేదు. సో బట్ ఎస్, ఇవాళ డిసైడ్ అయ్యాను ఎట్టి పరిస్థితుల్లోనూ JEE PYQ వేవ్స్ మీద కంప్లీట్ చేద్దాం. అయితే వేవ్స్ అనేది కంటెంట్ మనము ఆల్రెడీ ఫినిష్ చేసేసుకున్నాము, గుర్తుందా లేదా? వేవ్స్ మీద వేవ్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి. వేవ్స్లో స్టార్టింగ్ వేవ్ ఈక్వేషన్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. వేవ్ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి, స్ట్రింగ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ మీద క్వశ్చన్స్ వస్తాయి, అలాగే బీట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, అండ్ డాప్లర్ ఎఫెక్ట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఏమేం మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, నేను కొన్ని పర్టిక్యులర్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏవైతే రిపీటెడ్గా వచ్చాయో ఆ మోడల్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. సో ఇన్ ద వేవ్ ఈక్వేషన్ ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఫస్ట్ థింగ్ మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే ఇది వేవ్ ఈక్వేషన్. సో వేవ్ ఈక్వేషన్ని స్టాండర్డ్ వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. గివెన్ని స్టాండర్డ్ వేవ్ ఈక్వేషన్ ఏంటమ్మా? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ kx, గుర్తుందా? ప్లస్ ఆర్ మైనస్ 5. ఇనీషియల్ ఫేజ్ ఇందులో లేదు కాబట్టి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు కూడా వేవ్ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ రావాల్సింది కంపారిజన్ బేస్డ్, దానిని కంపేర్ చేయడం. సో అలా కంపేర్ చేయాలి అంటే ఇక్కడ సైన్కి బ్రాకెట్కి మధ్యలో 2π/λ ఉంది, ఇక్కడ సైన్కి బ్రాకెట్కి మధ్యలో ఏం లేదు అంటే గివెన్ ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, కన్వర్ట్ చేసుకుని అప్పుడు కంపారిజన్ చేయడం బెటర్. సో y ఈజ్ ఈక్వల్ టు 0.5 అలాగే ఉంటుంది. సైన్ 2π/λని లోపలికి తీసుకెళ్ళిపోండి. 400 ఇంటూ 2π/λ t మైనస్ 2π/λ ఇంటూ x. సో ఇప్పుడు మనము హ్యాపీగా ఇచ్చిన దాంతో కంపేర్ చేసుకుని ఏం కావాలంటే అది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఈక్వేషన్ చూడగానే కంగారు పడద్దు. వేవ్స్లో యూజువల్గా ఎంసెట్లో JEEలో రెండిట్లోనూ కూడా ఈ మోడల్ వస్తుంది. సో జస్ట్ కంపారిజన్ బేస్డ్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటి చూడండి. ఇప్పుడు ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బేసికల్గా మనకి వెలాసిటీకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకే, సో వెలాసిటీకి ఫార్ములా రకరకాల ఫార్ములా ఉన్నాయి. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు f⁴ వాడచ్చు, కానీ వేవ్ ఈక్వేషన్లో ఎప్పుడు కూడా f⁴ వాడద్దు. మ్యాక్సిమం వాడడానికి ట్రై చేయాల్సింది v ఈజ్ ఈక్వల్ టు ω/k. ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, k వేవ్ కాన్స్టెంట్. ఎందుకు మేడం f⁴ వాడకూడదా? వాడచ్చు. f ఫైండ్ అవుట్ చేయాలి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf రాసుకోండి, k ప్లేస్లో 2π/λ రాసుకోండి, అప్పుడు కూడా మీకు f⁴ వస్తుంది. బట్ గివెన్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఈజీ మెథడ్ ఇది. సో వేవ్ ఈక్వేషన్ అనగానే వేవ్ ఈక్వేషన్కి సంబంధించిన వెలాసిటీ వాడండి, ఈజీ అయిపోయింది. ఇంకా ఒమేగా ప్లేస్లో ఈ రెండింటి కంపారిజన్లో టీ పక్కన ఒమేగా ఉంది, టీ పక్కన ఉన్న టర్మ్ అంతా కూడా ఒమేగా అయిపోతుంది కాబట్టి 400 ఇంటూ 2π/λ బై k ప్లేస్లో ఏముంది? 2π/λ. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీగా అయిపోయింది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకటి రెండో స్టెప్లో ఆన్సర్ సొల్యూషన్ అయిపోయింది. ఇది JEEలో వచ్చిన క్వశ్చన్. సేమ్ మోడల్ ఎంసెట్లో కూడా వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ మోడల్ ఎంసెట్లో వస్తుంది. సో JEE 2022లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్, ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ωt మైనస్ kx. ఓకే, సో మనకి కంపారిజన్కి చాలా కరెక్ట్గా ఉంది. ద వాల్యూ ఆఫ్ వేవ్ లెంత్ ఫర్ విచ్ కండిషన్ చూడండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ విచ్ కండిషన్ ఇచ్చారు చూడండి. ద వేవ్ వెలాసిటీ బికమ్స్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీ వేరు, పార్టికల్ వెలాసిటీ వేరు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూడండి. వేవ్ వెలాసిటీ బికమ్స్ ఈక్వల్ టు, లెట్ us టేక్ v ఈజ్ వేవ్ వెలాసిటీ బికమ్స్ ఈక్వల్ టు 4 times ఈక్వల్ టు ద మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ v max.
పార్టికల్ వెలాసిటీ వేరు, వేవ్ వెలాసిటీ వేరు. వేవ్ ఇలా వెళ్తూ ఉంటే పార్టికల్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా వెళ్ళేది వేవ్ వెలాసిటీ, ఇది పార్టికల్ వెలాసిటీ. వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. వేవ్ వెలాసిటీ ఫార్ములా v is equal to omega by k. రాసుకోండి, v is equal to omega by k is equal to. మరి Vmax పార్టికల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? ఇది ఆసిలేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లెసన్లో నేర్చుకుంటాం. పార్టికల్ వెలాసిటీకి ఫార్ములా ఏ ఒమేగా. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ ఒమేగా నేర్చుకుంటాము. సో ఏ ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఒమేగానే ఒమేగాకు మార్ దియా. మనకు కావాల్సింది ఏంటి? వేవ్ లెంత్. సో ఒమేగాతో పని లేదు. సో 1/k is equal to a amplitude. బట్ వేవ్ లెంత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీ నో దట్ k is equal to 2pi by lambda. సో k is equal to 2pi by lambda is equal to a. సో 2pi by lambda is equal 2pi by lambda is equal to ఓకే. ఇంత ప్రతి స్టెప్ వేయడం అవసరమా? నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వేస్తున్నాను. 1/a. సో లాంబ్డా is equal to 2πa. సో మీరు షార్ట్కట్లో కూడా చేసేయచ్చు. అందరికీ అర్థం కావాలని స్టెప్ బై స్టెప్ వేసి చేస్తున్నాను అంతే. సో లాంబ్డా is equal to ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఏ ప్లేస్లో 2 ఉంది. సో 2π ఇంటూ ఏ ప్లేస్లో మళ్ళీ మనకి ఎంత ఉంది? 2 ఉంది. సో ఇట్ ఈస్ 4π. ఆన్సర్ ఆప్షన్ 1. డిడ్ యూ గెట్ ఇట్? చాలా సింపుల్. నేను ఏదో ప్రతి స్టెప్ వేసాను కానీ మీరు షార్ట్కట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. మళ్ళీ వేవ్ ఈక్వేషన్ మనం కంపారిజన్ చేయాలి. ఇందులో కూడా చూడండి, సైన్కి బ్రాకెట్కి మధ్యలో 2π ఉంది అంటే 2πని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. సో లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ రాసుకోండి. 10 sin 2πని లోపలికి తీసుకెళ్తే 2π nt మైనస్ 2π ఇంటూ x బై లాంబ్డా. ఓకే, ఇలా మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. అప్పుడే మనకి కంపారిజన్ ఈజీ అవుతుంది. ద మాక్సిమం పార్టికల్ వెలాసిటీ విల్ బి 4 times ద వేవ్ వెలాసిటీ. మళ్ళీ ఇందులో కూడా కండిషన్ ఇచ్చారు చూడండి. కండిషన్ ఏంటి? ద మాక్సిమం పార్టికల్ వెలాసిటీ విల్ బి 4 times ద వేవ్ వెలాసిటీ. Vmax ఈజ్ 4 times ద వేవ్ వెలాసిటీ. సెంటెన్స్ ఎలా ఇచ్చారో అలా రాసుకోవడమే. సెంటెన్స్ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవడమే. మాక్సిమం పార్టికల్ వెలాసిటీ Vmax విల్ బి ఈజ్ ఈక్వల్ టు 4 times ద వేవ్ వెలాసిటీ. సింపుల్. ఇంక ఇక్కడ నుంచి సబ్స్టిట్యూషన్ మనం ఇప్పుడే చూసారా? Vmax ప్లేస్లో ఏం రాస్తాము? ఏ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ వేవ్ వెలాసిటీ ఫార్ములా ఒమేగా బై కే. మళ్ళీ ఒమేగా ఒమేగా క్యాన్సిల్. చూసారా? సేమ్ రిపీటెడ్ మోడల్. ఆన్లైన్ జూలై 26 forenoon 2022లో వస్తే ఆన్లైన్ జూన్ 29 forenoon 2022లో రెండు వేర్వేరులో మీకు చాలా సేమ్ మోడల్. నంబర్స్ లైట్గా మోడల్ అంటే నంబర్స్ మార్చారనుకోండి సేమ్ మోడల్ వచ్చేసింది. సో మీరు ఇప్పుడు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పార్టికల్ వెలాసిటీ వేవ్ వెలాసిటీ మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కే ప్లేస్లో 2π by lambda రాస్తాం మనము. ఏ ప్లేస్లో ఎంత రాయాలి? 10. 10 is equal to 4 by 2π by lambda. పైకి వచ్చింది అనుకుందాం. 2 times క్యాన్సిల్, 2 5 times క్యాన్సిల్. సో లాంబ్డా is equal to 5π. ఈ పై ఇటు వస్తుంది కదా, 5π. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వేవ్స్ లెసన్ చాలా మంది భయపడతారు కానీ అసలు అంత కష్టమైనది కానే కాదు. ఎక్కడైనా కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే మీకు డాప్లర్ ఎఫెక్ట్లో లైట్గా టఫ్ క్వశ్చన్స్ వస్తాయి తప్ప వేవ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలమ్మా. గట్టిగా లాస్ట్ 5 years PYQ చేయండి, వేవ్స్లో క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ మళ్ళీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నేను మొన్న క్లాస్ చేశాను ఎంసెట్ వెయిటేజ్ 2023లో అనూహ్యంగా వేవ్స్ లెసన్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 1 question గ్యారంటీ, ఒక్కొక్కసారి 2 questions కూడా పడ్డాయి కొన్ని సెషన్స్లో. సో 1 question గ్యారంటీ అన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు ఈజీగా. చూడండి, జేఈ మెయిన్స్లోనే ఇంత ఈజీ క్వశ్చన్స్ వచ్చాయంటే ఎంసెట్లో కూడా సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను ఏదైతే జేఈ PYQ చేస్తానో అవి కూడా ఫాలో అవ్వడం బెటర్. ఓకే, ద ఈక్వేషన్స్ ఆఫ్ 2 waves ఆర్ గివెన్ బై. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, దీస్ వేవ్స్ ఆర్ సైమల్టేనియస్లీ పాసింగ్ త్రూ అ స్ట్రింగ్. సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి ఒక స్ట్రింగ్లో 2 వెళ్తున్నాయి. సో ఒకేసారి ఒక స్ట్రింగ్ మీద 2 వేవ్స్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది?
ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ వాడాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, బికాస్ అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి కదా. ఒకే స్ట్రింగ్లో ఒకే టైం మీద రెండు వేవ్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి మనకి కనిపించేది రిజల్టాంట్ వేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మైండ్లోకి రావాలన్నమాట ఇది అర్థం చేసుకున్నప్పుడు. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టాంట్ వేవ్ ఈజ్, సో యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టాంట్ వేవ్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో కాన్సెప్ట్ అందుకే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫిజిక్స్లో లెసన్ చెప్పేటప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకొని దాన్ని ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ మనకి రావాల్సిన ఫీల్ ఏంటంటే ఒకేసారి ఒకే స్ట్రింగ్ మీద రెండు వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి, సైమల్టేనియస్గా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి అంటే సూపర్ పొజిషన్ జరుగుతుంది. అలాంటప్పుడు మనకి రిజల్టాంట్ వేవ్ కనిపిస్తుంది అనే కాన్సెప్ట్ మైండ్లోకి వస్తే రిజల్టాంట్ ఆంప్లిట్యూడ్కి ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. √A1² ప్లస్ A2² ప్లస్ 2A1 A2 cos ఫై అనుకోండి, తీటా అనుకోండి. A1 ఏంటి A2 ఏంటి ఐడెంటిఫై చేశారా? A1 ఏంటమ్మా, ఇది A1 కదా మనకి. నెక్స్ట్ ఇది A2 బికాస్ ఇది Y1 ఇది Y2. మరి ఫై ఎలాగా? ఫై ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్. ఇందులో ఫై అంటే ఏంటమ్మా? ఫై ఈజ్ ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వెరీ సింపుల్, మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. దీంట్లో ఫేజ్ వాల్యూ ఎంత? 0. దీంట్లో ఫేజ్ వాల్యూ ఎంత? 1.5. సో దీంట్లో ఫేజ్ వాల్యూ 0, x మైనస్ విటి x మైనస్ విటి. ఇంకా మనకు కనిపించేది ఏంటి అంటే 1.5. ఓకే, సో cos ఫై ఇస్ ఈక్వల్ టు 1.5. సో 1.5 అనేది ఫేజ్ డిఫరెన్స్ అయినప్పుడు, ఓకే, సో 1.5 అనేది ఫేజ్ డిఫరెన్స్ అమ్మా. సో డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు, సో డెల్టా ఫై అని రాసుకోండి, ఫై అనుకోండి, వాట్ ఎవర్, ఫై ఇజ్ ఈక్వల్ టు 1.5. ఓకే, సారీ మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాము. 2π ఉంది ఇక్కడ, మనం చూసుకోలేదు. ఈ 2πని లోపలికి తీసుకెళ్ళాలి కదా. సో ఒక్కసారి నేను మళ్ళీ ఈక్వేషన్ రాస్తాను. 2.2π అనేది మనం లోపలికి తీసుకెళ్ళాలి. సో మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ రాస్తే y1 ఇజ్ ఈక్వల్ టు 5 sin 2πx మైనస్ 2π ఇంటూ vt. ఓకే, నెక్స్ట్ y2 ఇజ్ ఈక్వల్ టు 3 sin ఇంటూ 2πx మైనస్ 2π vt ప్లస్ 2π ఇంటూ 1.5. ఎస్, ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు 5 వాల్యూ ఎంత అంటే 2π 1.5 మైనస్ 0, సో 2π ఇంటూ 1.5. మనం కొంచెం మరి కాజ్లో రాయాలి అంటే యాంగిల్ తెలియాలి కాబట్టి 1.5ని ఎలా రాద్దాము అంటే 2π ఇంటూ 3/2గా రాసుకోండి. 2 క్యాన్సిల్, సో 5 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 3π. సో ఫైని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మన ప్రాబ్లం ఇప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు √, A1 అంటే ఎంత? 5² ప్లస్ 3² ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ cos 3π. cos 3π వాల్యూ ఎంత? -1 కదా, cos π 1. సో cos 3π -1. సో ఇది ఎంత అవుతుంది మనకి? 25 ప్లస్ 9 మైనస్ రాసేస్తున్నాను ఇక్కడ. సో 30 అండర్ స్క్వేర్ రూట్. సో మీకు ఇది 34 మైనస్ 30 అండర్ స్క్వేర్ రూట్. సో ఆన్సర్ 2 సెంటీమీటర్స్ వస్తుంది కదా. సో ఇది 34 మైనస్, ఓకే, 2 సెంటీమీటర్స్. ఆన్సర్ 1, ఆప్షన్ 1. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇది మిస్ అయ్యాను నేను. సో ఈ 2πని లోపలికి తీసుకెళ్ళాలి బికాస్ కండిషన్ ఏంటి? సైన్కి బ్రాకెట్కి మధ్యలో ఏమీ ఉండకూడదు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. A traveling harmonic wave is represented by the equation y of x comma t is equal to 10 minus 3 sin, okay, sin 50t plus 2x. సో ఇది మనకి ఏ సైన్ బ్రాకెట్ మధ్యలో సైన్కి మధ్యలో ఏం లేదు, ఒమేగా టీ ప్లస్ కేఎక్స్లో ఉంది. వేర్ x and y are in meters, t is in seconds, అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్? కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, the wave is propagating along the negative x-axis. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది అంటే y is equal to a sin omega t plus kx, y is equal to a sin omega t minus kx. మైనస్ kx ఉంది అంటే along positive x axis and
ప్లస్ కేఎక్స్ ఉంది అంటే అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది మనము ఎక్స్ యాక్సిస్, ఇది మనము కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎందుకు ఇలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనకి ఇచ్చినది ఎలా ఉంది, 50t ప్లస్ 2x ప్లస్ కేఎక్స్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనేది కరెక్ట్, అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ రాంగ్ స్టేట్మెంట్, ఈ రెండు పోయాయి. సో 1, 4లోనే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏం చెక్ చేయాలి, స్పీడ్ చెక్ చేయాలి. స్పీడ్ 25 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్కి ఫార్ములా ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై కే. ఒమేగా ఎంత 50 బై కే ఎంత 2, సో 25 సెంటీమీటర్ పర్ సెకండ్, సారీ మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయిపోయింది, ఇంకా ఫోర్త్ ఆప్షన్ రాంగ్, 100 మీటర్ పర్ సెకండ్ రాంగ్ కదా. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్లో కూడా మనం క్విక్గా చేసేయచ్చు. నెక్స్ట్ the equation of traveling wave on a stretched string of linear density. లీనియర్ డెన్సిటీ, స్ట్రింగ్లో లీనియర్ డెన్సిటీ ఇచ్చారు. లీనియర్ డెన్సిటీ ఫార్ములా ఏంటి, మ్యూ ఇజ్ ఈక్వల్ టు 5 గ్రామ్ పర్ మీటర్. చెక్ చేసుకోండి, గ్రామ్స్ మీటర్స్లో ఉంది కాబట్టి 5 × 10⁻³ చేస్తే కేజీ పర్ మీటర్ ఎస్ఐ యూనిట్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. బికాస్ ఆన్సర్ చూడండి న్యూటన్స్లో ఉంది, అంటే అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉండాలి. ఇదొకటి మాత్రం చూసుకోవాలి మనము ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. లీనియర్ డెన్సిటీ ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్ టు a sin ωt మైనస్ kx, వేర్ డిస్టెన్స్ అండ్ టైమ్ ఆర్ మెజర్డ్ ఇన్ ఎస్ఐ యూనిట్స్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రింగ్స్లో టెన్షన్ అనగానే మనకి రెండు ఫార్ములే గుర్తు రావాలి. ఒకటి v ఈజ్ ఈక్వల్ టు √T/μ, రెండోది f ఈజ్ ఈక్వల్ టు 1/12 √T/μ. ఇందులో మనం v తీసుకోవచ్చు బికాజ్ v ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. సో v ఈజ్ ఈక్వల్ టు √T/μ. టెన్షన్ కావాలి అంటే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు v² ఇంటూ మ్యూ అవుతుంది. సో v ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, v ప్లేస్లో ఒమేగా బై కే హోల్ స్క్వేర్ ఇంటూ మ్యూ. ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది 450, కే ప్లేస్లో ఎంత ఉంది 9, డైరెక్ట్గా రాసేయండి. 450/9 హోల్ స్క్వేర్ ఇంటూ మ్యూ ప్లేస్లో 5 × 10⁻³ బికాస్ కేజీలో కన్వర్ట్ చేసాం. సో 950 టైమ్స్, సో ఆన్సర్ 12.5 వస్తుంది చూడండి. బికాస్ 5 5s are 25, 25 5s are 125. సో ఆప్షన్ 2 వస్తుంది, చెక్ చేసుకోండి. సో వెరీ సింపుల్. చూసారా, వేవ్స్ అనేది భయపడతారు కానీ ఇప్పటి వరకు ఒక్కటైనా టఫెస్ట్ ప్రాబ్లం వచ్చిందా, రాలేదు. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ అ గ్యాస్ ఇన్ విచ్ 2 wavelengths, 2 wavelengths ఇచ్చారు, ప్రొడ్యూస్ 40 beats in 12 seconds. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. బీట్స్ మీద ప్రాబ్లం అమ్మ, ఈ ప్రాబ్లం బేస్డ్ ఆన్ బీట్స్. బీట్స్ మీద ప్రాబ్లం చూడండి ఇన్ 12 seconds. బీట్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను. బీట్స్ కాన్సెప్ట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్ కన్సిడర్ చెయ్యాలి అని చెప్పాను. నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏమిచ్చారు, 12 secondsలో 40 beats ప్రొడ్యూస్ అయ్యాయి అన్నారు. సో మనం 1 secondకి ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 secondsలో 40 beats ప్రొడ్యూస్ అయితే 1 secondలో ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో 40/12 అనేదే మన నంబర్ ఆఫ్ బీట్స్. బీట్ ఫ్రీక్వెన్సీ తెలుసు కదా, నంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటమ్మా, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా పర్ సెకండే క్యాలిక్యులేట్ చేయాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే బీట్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. నేను బీట్స్ చెప్పేటప్పుడు షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఎలాంటి బీట్ ప్రాబ్లం అయినా ఈజీగా చేయడానికి షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. అస్సలు మిస్ అవ్వద్దు, ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 2 వేవ్ లెంత్లు ఇచ్చారు మనకి గివెన్. ఇది కూడా గివెన్. λ1 is equal to 4.08 meters, λ2 is equal to 4.16 meters. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కావాలి అంటే నార్మల్గా మనకేం తెలుసు అంటూ వీ నో దట్ F1 డిఫరెన్స్ F2 is equal to డెల్టా F. కానీ v is equal to f lambda ప్రకారం f is equal to v by lambda సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే v by lambda 1 minus v by lambda 2 is equal to delta f.
సో v కామన్ తీసేసుకోండి, v ఇంటూ 1/λ1 1/4.08 మైనస్ 1/4.16 ఈజ్ ఈక్వల్ టు 40/12 రాసుకోవాలి. బీట్స్ పర్ సెకండే క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇదొక్క ట్విస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ 2022-2021లో బీట్స్ మీద టోటల్గా 3 ప్రాబ్లమ్స్ మాత్రమే వచ్చాయి. 2022-2021 కలిపి, అంటే బీట్స్కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కానీ వస్తే మాత్రం వదిలిపెట్టద్దు, బికాజ్ ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉండదన్నమాట. సో సాల్వ్ చేసేయండి, అయిపోయింది. ఇక్కడ వి ఫైండ్ అవుట్ చేయడమే. ఇలాంటివి యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ 4.08 4.16 ఇవన్నీ చేయడం ఎల్సిఎం తీసుకోవాలి. దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి, అవునా? సో 100తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, సరిపోయింది. సో 100 బయటికి తీసేస్తే కనుక v ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 1/408 మైనస్ 1/416 ఇజ్ ఈక్వల్ టు 40/12. సో 0 0 క్యాన్సిల్. ఇంక ఇక్కడ నుంచి ఇలా మనము సాల్వ్ చేసేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ థింక్ ఆన్సర్ 4 వస్తుందమ్మా మీకు, 707.2. బికాజ్ ఇదంతా 4 మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే v ఇంటూ 10 ఇక్కడ 4/408 ఇంటూ 416 వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు 4/12. సో 4 క్యాన్సిల్, 12ని ఇక్కడ క్యాన్సిల్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు 707.2 చెక్ చేయండి క్యాలిక్యులేషన్. బట్ ఎస్ నేను అప్రాక్సిమేట్గా ఆన్సర్ పెట్టాను. నెక్స్ట్, ఇన్ అ రెజనెన్స్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. రెజనెన్స్ ట్యూబ్ అనగానే మైండ్లోకి రావాల్సింది, రెజనెన్స్ ట్యూబ్ ఎప్పుడూ కూడా క్లోజ్డ్ ట్యూబ్ అవుతుందమ్మా. మనకి ఓపెన్ ట్యూబ్ క్లోజ్డ్ ట్యూబ్ ఉన్నాయా? రెజనెన్స్ ట్యూబ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ క్లోజ్డ్ ట్యూబ్. When the tube is filled with water up to a height of 17 centimeters from bottom, it resonates with a given tuning fork. Resonates ante enti? Resonating ante first frequency, harmonic frequency anamata. So first harmonic frequency lo eppudundi 17.07 centimeters దగ్గర. Next, when the water level is raised, the next resonance with the same tuning fork occurs. మనకి తెలుసు ఇందులో 2-3 ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ వస్తాయి కదా, F1 F2 F3 ఇలా వస్తాయి. ఓకే, అక్కర్స్ ఆర్ 24.5 సెంటీమీటర్స్. అంటే మనకి ఇచ్చిన వాటిలో ఒకటి L1 ఇచ్చారు, రెండోది L2 ఇచ్చారనమాట. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఆల్సో గివెన్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ దేంతో రిప్రజెంట్ చేస్తారు? V. ద ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ క్లోజ్డ్ ట్యూబ్కి అయితే గనక, ఒక క్లోజ్డ్ ట్యూబ్కి F ఇస్ ఈక్వల్ టు 1/12 రూట్ ఓవర్ 1/12 V/12. F ఇస్ ఈక్వల్ టు V/12 క్లోజ్డ్ ట్యూబ్కి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది వాడడానికి 2 లెంత్లు ఉన్నాయి మనకి. 2 లెంత్లు ఎక్కడెక్కడ మీకు ఒకసారి క్లోజ్డ్ ట్యూబ్ గనక ఐడియా ఉంటే, క్లోజ్డ్ ట్యూబ్లో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఫస్ట్ హార్మోనిక్ తర్వాత సెకండ్ హార్మోనిక్ మిస్ అవుతుంది, థర్డ్ హార్మోనిక్ ఉంటుంది. ఓకే, సో థర్డ్ హార్మోనిక్ ఉంటుంది. సో మీరు F1 F3 ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి మధ్యలో F1 అంటే V/12 F2 అండ్ F3 అంటే V/12 కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి బదులు ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. సో మనం ఏం వాడతాము అంటే V ఈజ్ ఈక్వల్ టు F లాంబ్డా నుంచి F ఈజ్ ఈక్వల్ టు V/λ వాడదాం. V ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. ఇంకా లాంబ్డా ఎలా వస్తుంది అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L2 మైనస్ L1. ఇది ఫార్ములా ఫర్ రెజనెన్స్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. బికాస్ 2L కదా మనకి ఫార్ములా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2L కాబట్టి 2 ఇంటూ L2 మైనస్ L1 చేయండి. సో 2 ఇంటూ 24.5 మైనస్ 17. సో 24.5 ఒక్కసారి చేద్దాం. 24.5 17.05. సో 7.5 is the answer, right? సో 7.5 ఇంటూ 2 ఇంటూ 7.5. సో ఇది ఎంత వచ్చింది మనకి? 15 సెంటీమీటర్స్ వస్తుంది చూడండి. సో 2 ఇంటూ 7.5 ఈజ్ 15 సెంటీమీటర్స్. లాంబ్డా వచ్చేసింది. అప్పుడు F ఇస్ ఈక్వల్ టు V/λ ప్రకారం 330/15. సో 330/15 అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది మనకి? 15 డైరెక్ట్గా పోతుందో చూడండి. 15 1 times, 15 2 times. ఓకే, మళ్ళీ ఓకే 22. సో 2200 హెర్ట్జ్. ఎందుకంటే నేను సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయలేదు. సో సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనము 15 ఇంటూ
15 ఇంటూ 10⁻² రాస్తే మీటర్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇంటూ 10⁻² పైకి వస్తుంది. సో 2200 హెర్ట్జ్ ఇస్ ద ఆన్సర్. సో లాంగ్ మెథడ్ ఉంది, షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. ఇది ఎప్పుడు వాడుకుంటారంటే మీరు రెజొనెన్స్ ట్యూబ్ అని కనబడగానే ఈ ఫార్ములాలోకి షిఫ్ట్ అయిపోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది గుర్తు రాకపోయినా రెజొనెన్స్ ట్యూబ్ అనేది క్లోజ్డ్ ట్యూబ్ పైప్, క్లోజ్డ్ పైప్ అన్నమాట. Now moving on to next question. For a transverse wave traveling along straight line, the distance between two peaks, rendu crestla madhyalo distance given 5 meters, while the distance between one crest and one trough is 1.5 meters. The possible wavelengths are. వేవ్ గురించి అడిగారు, వేవ్ లెంత్స్ గురించి. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, దాని నుంచే మీకు ఫిగర్ అవుట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 క్రస్ట్లు 2 ట్రఫ్లు అంటున్నాడు కాబట్టి ఒక వేవ్ డ్రా చేసేసుకుందాం. డయాగ్రామ్ ఎప్పుడు కూడా మన సొల్యూషన్ని కొంచెం ఈజీ చేస్తుందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమి ఇచ్చారు, 2 పీక్స్ క్రెస్ట్ల మధ్యలో డిస్టెన్స్ 5 మీటర్స్. ఇదొక పీక్, ఇదొక పీక్ కన్సిడర్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి 5 మీటర్స్. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 1 క్రెస్ట్ అండ్ 1 ట్రఫ్. సో ఇదొక క్రెస్ట్, ఇదొక ట్రఫ్ పాయింట్. సో ఈ డిస్టెన్స్ 1.5 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది 5 మీటర్స్, ఇది 1.5 మీటర్స్. సో మనము మీకు కాన్సెప్చువల్ డిస్కషన్లో మీకు గుర్తుంటే గనక ఎస్పెషల్లీ బీట్స్ డిస్కస్ చేసేటప్పుడు, అలాగే ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. ఈ 5 మీటర్ డిస్టెన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 1 కంప్లీట్ వేవ్. డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ క్రెస్ట్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమంటాము, వేవ్ లెంత్. అలాగే ఒక క్రెస్ట్ పాయింట్ ఒక ట్రఫ్ పాయింట్కి మధ్యలో ఏమొస్తుంది, హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం రాసుకుంటే గనక క్రెస్ట్ టు ట్రఫ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్. సో హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము, 2n+1 ఇంటూ λ/2 ఆడ్ నెంబర్స్ వస్తాయి. అలాగే ఇది ఫుల్ వేవ్ లెంత్ C టు C. సో దీన్ని ఎలా రాస్తాము, n λ ఈజ్ ఈక్వల్ టు, సో దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 1.5 మీటర్స్. అలాగే కంప్లీట్ వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి 5 మీటర్స్ గివెన్. అయితే ఈ రెండు వేర్వేరు కాబట్టి వేర్వేరు నంబర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది n1 అనుకుందాము, ఇది n2 అనుకుందాం. అంతే. ఇప్పుడు చూడండి, లాండాకి కావాలి అంటే n1 n2 వాల్యూస్ తెలిస్తే లాండా వాల్యూ వచ్చేస్తుంది కదా. ఫర్ ఎస్పెషల్లీ n2 వాల్యూ తెలిస్తే కనుక లాండా వాల్యూ వచ్చేస్తుంది. సో టు సాల్వ్ దాట్ 1/other చేయండి. 1/other అంటే 2n+1 ఇంటూ λ/2 బై n2 ఇంటూ λ ఇజ్ ఈక్వల్ టు 1.5/5. దీన్ని రివర్స్లో చేసినా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఎలా చేసినా 1/other చేద్దాం. సో ఇక్కడ లాండా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2n1+1 బై 2n2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 15/50గా రాసుకుంటే 5 3 times 5 10 times. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు 2తో క్యాన్సిల్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. సో 10n1+5 ఈజ్ ఈక్వల్ టు 3n2. ఓకే, 10n1+5 ఈజ్ ఈక్వల్ టు 3n2. ఇఫ్ n1 ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ n1 ఈజ్ ఈక్వల్ టు 1 చెక్ చేయండి. బికాజ్ 1 2 3 రకరకాల 1 2 ఫస్ట్ వేవ్ లెంత్ సెకండ్ వేవ్ లెంత్ అడిగారు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. n1 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, n1 1 అయితే 10+5 15. సో n2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. n2 వాల్యూ 5 వస్తే, n2 వాల్యూ 5 వస్తే కనుక లాండా ఎంత అయిందమ్మా, 1 మీటర్ అయిందా లేదా. n2 5 సబ్స్టిట్యూట్ చేయండి, లాండా 1 అయింది. అలాగే చెక్ చేసుకుంటూ వెళ్ళండి. n1 ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. n1 ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు 25/3. సో 25/3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. n1 ఈజ్ ఈక్వల్ టు 2, n1 ఈజ్ ఈక్వల్ టు 2, 25/3. సో 25/3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి 5 క్యాన్సిల్ అయిపోతుంది. n2 ఎంత వచ్చింది 25/3, దట్ ఈస్ ఈక్వల్ టు, అక్కడి నుంచి λ1 అనుకోండి, λ2 ఎంత వస్తుంది మనకి, పాసిబుల్ లాండా వాల్యూ ఎంత అవుతుంది అంటే 5/3. సో 3 మనకి ఎంత వస్తుంది, 5 క్యాన్సిల్ చేసేద్దాము. సో ఇది అప్రాక్సిమేట్గా 1/3 వస్తుంది చూడండి, కరెక్ట్గా చూడాలి అంటే. అలా నెక్స్ట్ ఆల్రెడీ చూడండి మనకు ఒకటి వచ్చింది 1/3. 1/3 ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దామే. n1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లేస్ చేయండి. సో 25/3. సో ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసుకుంటూ అంటే రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు 1 1/3 1/5 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం యాక్చువల్గా టఫ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది
ఫస్ట్ థాట్లోనో సెకండ్ థాట్లోనో ఇలా చూడగానే అలా వచ్చేసే క్వశ్చన్ అయితే కాదు, కొంచెం టఫ్ క్వశ్చన్ పడింది అనమాట. A uniform thin rope of length 12 meters and mass 6 kg having hangs vertically from a rigid support. ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. సో ఇది మన రిజిడ్ సపోర్ట్, ఇక్కడ నుంచి ఒక మాస్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, రోప్ మాస్ ఉంది, అలాగే హ్యాంగింగ్ మాస్ కూడా ఉంది. చూడండి ఇందులో రెండు ఉన్నాయి. మాస్ ఆఫ్ రోప్ ఎంత అంటే 6 kg అండ్ హ్యాంగింగ్ మాస్ కూడా ఉంది సెపరేట్గా, 2 kg. మాస్ రోప్ ఉంది, హ్యాంగింగ్ మాస్ కూడా ఉంది. సో ఇది 2 kg మాస్కి రోప్ ఉంది. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఈ పాయింట్ దగ్గర వేవ్స్లో యూజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వేవ్స్లో ఇక్కడ నుంచి ఒక వేవ్ స్టార్ట్ అయింది, పైకి వెళ్ళేటప్పటికి దాని టెన్షన్ ఎలా ఉంటుంది, వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆబ్వియస్గా ఈ పాయింట్ దగ్గర ఒకసారి చూడండి, ఈ పాయింట్ దగ్గర స్ట్రింగ్లో టెన్షన్ ఎవరి వల్ల వస్తుంది, ఈ పాయింట్ దగ్గర అంటే కేవలం ఈ కింద ఉన్న వెయిట్ వల్లే కదా స్ట్రింగ్లో టెన్షన్ వచ్చేది. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నారు అనుకోండి, ఈ పాయింట్ దగ్గర స్ట్రింగ్లో టెన్షన్ అంటే ఆ కింద ఉన్న వెయిట్. సో క్వశ్చన్ ఒకసారి చదువుదాం. నౌ ట్రాన్స్వర్స్ షార్ట్ వేవ్ ట్రైన్ ఆఫ్ వేవ్ లెంత్ 6 సెంటీమీటర్స్. ఒక వేవ్ లెంత్ 6 సెంటీమీటర్స్ స్టార్ట్ అయ్యింది అన్నారు. ప్రొడ్యూస్డ్ అట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రోప్. సో ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్వర్స్ వేవ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు, 6 సెంటీమీటర్స్. చూసుకోండి, కన్వర్ట్ చేసుకోవాలి, బికాస్ కేజీలో ఉన్నాయి కదా. క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్ ట్రైన్ వెన్ ఇట్ రీచెస్ టాప్ ఆఫ్ ద రోప్. ఇక్కడికి వచ్చేటప్పటికి దాని వేవ్ లెంత్ ఎంత. సో ఆబ్వియస్గా ఇది λ1 అనుకుందాం, ఇక్కడ λ2. సో స్ట్రింగ్లో ఎప్పుడు కూడా వేవ్ లెంత్ ఇచ్చారు అంటే టెన్షన్ గురించి ఆలోచించాలి. స్ట్రింగ్ అంటే ఎప్పుడు టెన్షన్ గురించి ఆలోచించండి. స్ట్రింగ్లో టెన్షన్ గురించి ఆలోచించినప్పుడు స్ట్రింగ్లో మనకి తెలిసిన స్ట్రింగ్స్లో మనకి తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, స్ట్రింగ్స్లో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి అంటే B = √T/μ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ టెన్షన్ గురించి మాట్లాడినప్పుడు. సరే, వెలాసిటీ ఇవ్వలేదు, వేవ్ లెంత్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒకటే స్ట్రింగ్ కింద నుంచి పై దాకా ఒకటే స్ట్రింగ్ ఉంది. నేనేం చెప్పాను, స్ట్రింగ్ మారనంత వరకు మ్యూ వాల్యూ మారదు, స్ట్రింగ్ మారనంత వరకు మ్యూ వాల్యూ మారదు. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. కానీ వెలాసిటీ కాదు కదా, మనకి వేవ్ లెంత్ కావాలి. సో వేవ్ లెంత్ కూడా యూజువల్గా మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు, వి నో దాట్ ఎప్పుడైతే వెలాసిటీ తెలుస్తుందో వేవ్ లెంత్ కూడా ఈజీగా రాసేయచ్చు. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో దీన్ని బట్టి లాంబ్డా ఈజ్ ప్రపోర్షనల్ టు √T అని రాసుకోవచ్చు కదా నేను. అంటే λ1/λ2 = √T1/T2. సో ఈ మాత్రం ఆలోచన విధానం డెవలప్ అయితే ఇంక ఇక్కడ నుంచి ఎలా అయినా T ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మన ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ బట్టి Tని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ ఎండ్ అప్పర్ ఎండ్ కదా, లోవర్ ఎండ్ దగ్గర టెన్షన్ T1 అనుకుందాము, అప్పర్ ఎండ్ దగ్గర టెన్షన్ T2 అనుకుందాం. ఇప్పుడు T1 మాత్రమే ఆలోచించండి, అంటే ఈ పై పోర్షన్ లేదు. T1 అంటే ఇక్కడ కదా, ఈ పోర్షన్లో స్ట్రింగ్, ఈ పోర్షన్లో స్ట్రింగ్కి T1 మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే గనక FBD టు ఫైండ్ T1 ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్రీ బాడీ గీస్తే 2 kg ఉంది. ఓకే, ఇక్కడే టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టెన్షన్ T1 అయితే వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది, 2G, 2 × 10 చేసేద్దాం. G వాల్యూ 10 m/s² తీసుకుందాం. సో 20 N కిందకి యాక్ట్ అవుతుంది, అంటే T1 = ఎంత, 20 N. ఇప్పుడు T2 ఫైండ్ అవుట్ చేయాలి. సో రాయండి FBD ఫర్ T2. సో T2 కావాలి అంటే స్ట్రింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నేను T2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో T2 యాక్ట్ అయితే కిందకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒక 2 kg ఉంది, ప్లస్ ఈ పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ మాస్ కూడా యాక్ట్ అవుతుంది కదా కిందకి. సో టోటల్గా ఇది 6 kg, అంటే టోటల్గా వెయిట్ కిందకి ఎంత యాక్ట్ అవుతుందమ్మా, 6 + 2 × 10గా వేసుకోవచ్చు కదా. 60 kg + 20 kg, 80 kg అనేది కిందకి యాక్ట్ అవుతోంది. 80 గ్రామ్ m/s². G వాల్యూ 10 అమ్మ. సో ఇప్పుడు T2 ఎంత అయింది నాకు అంటే 80 N అయిందా లేదా, T2
ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పాయింట్కి పైన ఉంది స్ట్రింగ్, కింద లేదు, అంటే స్ట్రింగ్ వెయిట్ లేదు, ఓన్లీ బాడీ వెయిట్ ఉంది. T2 దగ్గరకు వచ్చేటప్పటికి కింద స్ట్రింగ్ ఉంది, దానికి మాస్ కూడా ఉంది. సో స్ట్రింగ్ వెయిట్ ప్లస్ 2 kg వెయిట్, స్ట్రింగ్ వెయిట్ 6, 2 kg, ఏ టోటల్ 8, సో 80 న్యూటన్స్ అనమాట. సో అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్డ్. λ1 సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయడం మర్చిపోవద్దు, బికాజ్ ఇవన్నీ న్యూటన్స్ లో ఉన్నాయి. సో ప్రాబ్లమ్ లో సాల్వ్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే λ1 ఎంతమ్మా, 6 × 10⁻² బై λ2 ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 80/20. సో 0 to 4 టైమ్స్, సో ఆన్సర్ 2 బయటకు వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి λ2 ఇజ్ ఈక్వల్ టు 3 × 10⁻² మీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్. సో ఆన్సర్ సెంటీమీటర్స్లో కావాలి కాబట్టి 3 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది కొంచెం మనం డెవలప్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎలా డెవలప్ అవుతాయి అంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడే. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తేనే కదా మనకి ఈ మెథడ్లో ఆలోచించాలి అనేది తెలిసింది. అందుకే చెప్తున్నాను, ప్రాక్టీస్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, 2 ఐడెంటికల్ స్ట్రింగ్స్ ఎక్స్ అండ్ జెడ్. ఎప్పుడైతే క్వశ్చన్లో ఐడెంటికల్ స్ట్రింగ్స్ అని ఉందో, స్ట్రింగ్స్ ఎప్పుడైతే ఐడెంటికల్ అవుతాయో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాటి లీనియర్ మాస్ డెన్సిటీ సేమ్గా ఉంటుంది. సో స్ట్రింగ్స్ ఐడెంటికల్ అయితే మ్యూ XYZ కదా, మ్యూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ జెడ్ అనమాట. లీనియర్ మాస్ డెన్సిటీ సేమ్గా ఉంటుంది. ఎక్స్ అండ్ జెడ్, ఎస్, సేమ్ మెటీరియల్ సేమ్, ఐడెంటికల్ అంటే వాటి లీనియర్ మాస్ డెన్సిటీ సేమ్. ఇది పాయింట్. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను, రోప్ మారనంత వరకు టెన్షన్ మారదు, లీనియర్ మాస్ డెన్సిటీ మారదు. ఓకే, నౌ దే హ్యావ్ టెన్షన్స్ Tx అండ్ Tz ఇన్ దెమ్. టెన్షన్లు వేరువేరుగా ఉన్నాయి, ఒక దాంట్లో Tx ఇంకో దాంట్లో Tz. ఇఫ్ దేర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్, if their fundamental frequencies are 450 Hz and 300 Hz, then the ratio of Tx and Tz. So first of all, fundamental frequency in strings manaki teliyali. In strings lo fundamental frequency formula entamma, V/2L kada, లేదా 1/2L ఇంటూ √T/μ. ఈ రెండిట్లో ఏది వాడాలి అంటే టెన్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇది వాడతాము. ఐడెంటికల్ స్ట్రింగ్స్ అంటే లెంత్ సేమ్ అండ్ మ్యూ ఆల్సో సేమ్, రైట్? సో మనం తీసుకునే కాంబినేషన్ ఏంటి? F ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. అయిపోయింది, ఇక్కడతో ప్రాబ్లం క్లియర్. సో F1/F2 ఇజ్ ఈక్వల్ టు Fx/Fz ఇజ్ ఈక్వల్ టు √Tx/Tz. Fx/Fz is equal to √Tx/Tz. సో Tx/Tz కావాలి మనకి, స్క్వేర్ రూట్ చేస్తాము, స్క్వేర్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో Fx ఎంత, 450/300 హోల్ స్క్వేర్. సో మనము 300 టైమ్స్ 3 డైరెక్ట్గా 9తో కూడా చేయొచ్చు, 300 టైమ్స్ అండ్ ఇక్కడ 3 150 టైమ్స్. సో 0 0 క్యాన్సిల్, మనకి ఏం మిగులుతుంది అంటే 3/2 హోల్ స్క్వేర్. సో 9/4 ఇస్ ద ఆన్సర్. 9/4, ఓకే, డైరెక్ట్గా ఇవ్వలేదు. 9/4 అంటే ఎంత వస్తుంది మనకి, 2.25 కదా. సో ఆన్సర్ 2.25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, a transverse wave travels on a taut steel wire. taut అంటే గట్టిగా బిగించిన, టైట్గా బిగించిన స్టీల్ వైర్ with a velocity of v. When tension in it is this much, then the tension is changed to T, the velocity changed to v/2, the value of T close to. Strings anangane, in strings లో వెలాసిటీకి టెన్షన్కి రిలేషన్ అంతే కదా, ఇందులో అడిగింది ఏం లేదు. 2 వెలాసిటీస్ ఉన్నాయి, 2 టెన్షన్స్ ఉన్నాయి, వెరీ సింపుల్. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. సో V1/V2 ఇజ్ ఈక్వల్ టు √T1/T2. ఓకే, సో T1 ఇజ్ ఈక్వల్ టు 2.06 × 10⁴ అయితే T2 ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే V1 ఇజ్ ఈక్వల్ టు V అండ్ V2 ఇజ్ ఈక్వల్ టు V/2. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కాబట్టి దిస్ క్వశ్చన్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. కీ లాస్ట్ స్లైడ్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్స్ ప్రకారం కీ చెక్ చేసుకోండి అమ్మా. నేను ఈ క్వశ్చన్ నెంబర్స్ మార్చలేదు చూడండి, వరుసగా ఉండవు. మీరు క్వశ్చన్ నెంబర్స్ ఒకసారి చూస్తే 1 3 4 5 6 8 9 ఇలా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ నెంబర్స్ ప్రకారం మీరు కీ చెక్ చేసుకోండి. ఇదే పీపీటీలో లాస్ట్ స్లైడ్లో ఉంటుంది. అండ్ ఇది ఎలాగో మనము టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్
ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ అ స్ట్రైట్ వైర్. మాస్ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, యంగ్స్ మాడ్యులస్. సూపర్, మంచి క్వశ్చన్. జేఈలో ఈ క్వశ్చన్ అయితే కొంచెం రిపీటెడ్ మోడల్ యంగ్స్ మాడ్యులస్ మీద. యంగ్స్ మాడ్యులస్ ఇచ్చారు చూడండి, 16 × 10⁻11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మీరు గనక నేను చెప్పిన వేవ్స్లో సెకండ్ లెక్చర్ని చూసి ఉంటే గనక, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనే ఒక లెక్చర్ చెప్పాను నేను. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ దాంట్లో క్లియర్గా చెప్పాను. మనకి ట్రాన్స్వర్స్ వేవ్లో స్పీడ్కి ఫార్ములా v √T/μ. అయితే టెన్షన్ అనేది ఫోర్స్. టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, రైట్? టెన్షన్ అనేది ఫోర్స్. ఫోర్స్ యంగ్స్ మాడ్యులస్ ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఏదైనా ఉంది అంటే, ఓకే. సో క్వశ్చన్ మనకి మారిపోయింది, సారీ, స్లైడ్ మారిపోయింది. ఈ స్లైడ్లో చేస్తున్నాము. సరే, టీ అండ్ టీ అంటే ఏంటి? ఫోర్స్, రైట్? టెన్షన్ అంటే ఫోర్స్, ఫోర్స్ అంటే ఎఫ్ అనుకోండి. ఎఫ్కి యంగ్స్ మాడ్యులస్కి రిలేషన్ ఏంటి? వి నో దాట్, మనకి తెలిసి ఉండాలి. y is equal to FL/A into delta L. అక్కడి నుంచి F is equal to YA into delta L by L. F is equal to YA into L by delta L. ఇది కాకుండా మ్యూకి ఫార్ములా తెలుసు కదా, M/L. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, బికాజ్ మ్యూ డైరెక్ట్గా ఇవ్వలేదు. గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి, M is equal to 6.0 grams అంటే 6 × 10⁻³ kg. ఓకే, సో ఆన్సర్ ఎంఎంలో ఉంది, అది కూడా కన్వర్షన్ చూసుకోండి. ఎందుకు మారుస్తున్నాను అంటే ఇదేమో SI యూనిట్స్లో ఉన్నాయి ఈ రెండు, ఇక్కడేమో ఆన్సర్ మిల్లీమీటర్స్లో ఉంది. సో ఫైనల్ ఆన్సర్ మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయండి. మాస్ తెలుసు మనకి, L is equal to 60 centimeters కన్వర్ట్ ఇంటూ మీటర్స్, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A is equal to 1 × 10⁻⁶ మీటర్ స్క్వేర్. అక్కడ మిల్లీమీటర్ స్క్వేర్లో ఉంది, నేను మీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటి? v is equal to √T/μ. టీ ప్లేస్లో టీ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా మనము? టీ అంటే ఏంటి? ఇదే YA delta L by L by M/L. YA delta L by L by M/L. ఇవన్నీ క్యాన్సిలేషన్ చేయండి. మీరు డెల్టా L ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వైర్ అని అడిగారు. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెల్టా L ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, L క్యాన్సిల్ అయిపోతుంది, M మిగులుతుంది కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఐ హోప్ యూ కెన్ సాల్వ్ ఇట్. సో సాల్వ్ చేసేయండి. అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది, ఎగ్జాక్ట్ రాదు. సో నాకు తెలిసి 0.03 ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుందమ్మా. మీరు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీకు అప్రాక్సిమేట్గా 0.03 ఆన్సర్ వస్తుంది. అది కూడా మిల్లీమీటర్స్లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఐ హోప్ యూ కెన్ సబ్స్టిట్యూట్ అండ్ కంటిన్యూ. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో ఇది ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ రాస్తాం కాబట్టి లెట్ us erase this. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. A string 2.0 meters long and fixed at its ends is driven by 240 Hz vibrator. Okay, string length ఇచ్చారు, frequency ఇచ్చారు. The string vibrates in its third harmonic mode. The speed of the wave and its fundamental frequency. రెండు అడిగారు, స్పీడ్ అడిగారు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో కేస్ 1 ఏంటి? థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ అంటే ఏంటి? F3 కదా. స్ట్రింగ్స్లో F3 అంటే ఏంటి? 3 × V/12, అవునా? స్ట్రింగ్స్లో F3. ఒకసారి స్ట్రింగ్స్ క్లాస్ రివైజ్ చేసుకోండి. సో F3 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ ఇట్స్ థర్డ్ హార్మోనిక్ మోడ్, అప్పుడు ఫ్రీక్వెన్సీ. సో 240 ఈజ్ ఈక్వల్ టు 3 × V మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 × లెంత్ మీటర్స్లోనే ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. సో 3 1 times 3 80 times. So V is equal to 80 × 4. Okay, V is equal to 80 × 4 అంటే 320 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ డైరెక్ట్గా ఉందా అంటే లేదు. 1 4 రెండిట్లోనూ 320 ఉంది, తప్పదు. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో నెక్స్ట్ ఏం అడిగారు? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, మెంటల్ ఎక్కించే ఫ్రీక్వెన్సీ అనమాట. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? F is equal to సింపుల్గా V/12. ఫస్ట్ ఫ్రీక్వెన్సీని మనము ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. B ఆల్రెడీ మనకు వచ్చింది 320/2 × L ఎంత మళ్ళీ 2 meters. సో 4 ఎన్నిసార్లు పోతుంది మనకి? 80 Hz. సో ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్.
బీట్స్ వచ్చింది చూడండి. ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఏ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూసెస్ 5 బీట్స్ విత్ fork of unknown frequency 340 hertz. What fork A is filed? What కాదు, when fork A is filed అంటే ఏంటి, వ్యాక్స్ అప్లై చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. బీట్స్ అనగానే నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను, గుర్తుందా? ఫస్ట్ పేర్లు రాసుకోవాలి, ఏ బి డెల్టా ఎఫ్. ట్యూనింగ్ ఫోర్క్ ఏ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ అంటే ట్యూనింగ్ ఫోర్క్ ఏ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి తెలియదు. ప్రొడ్యూసెస్ 5 బీట్స్. ఎన్ని బీట్స్? 5 బీట్స్ పర్ సెకండ్. అది కూడా చెక్ చేసుకోవాలి, 5 బీట్స్ పర్ సెకండే ఉండాలి. విత్ అ ఫోర్క్ ఆఫ్ నోన్ ఫ్రీక్వెన్సీ 340 హెర్ట్జ్. బి యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసు నాకు, 340 హెర్ట్జ్. ఇప్పుడు ఏ ఈజ్ ఫైల్డ్, ద బీట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ టు 2 బీట్స్. ఏని ఫైలింగ్ చేశారు అంటే బిని ఏమీ చెయ్యలేదు. సో బి యొక్క ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది 340. ఇప్పుడు ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, పాసిబిలిటీస్ రాసుకుంటాము. కేస్ 1లో ఏకి ఉండే పాసిబిలిటీస్ ఏంటి, 340 + 5, 340 - 5. సో ఐదర్ 345 ఉండాలి లేదా 335 ఉండాలి. 340 + 5 అయినా ఉండాలి, 340 - 5 అయినా ఏకి ఉండే పాసిబిలిటీస్. సో ఇప్పుడు కరెక్ట్ ఏంటి, ఇదా చెక్ చేద్దాం. ఏని ఫైలింగ్ చేశారు. ఫైలింగ్ చేయడము అంటే శాండ్ పేపర్తో రుద్దడం. శాండ్ పేపర్తో రుద్దితే ఏ యొక్క ప్రాంగ్స్ కొంత మాస్ని కోల్పోతాయి, లైట్ వెయిట్ అవుతాయి. లైట్ వెయిట్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దీని యొక్క దీని ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల బీట్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. సో ఎప్పుడైతే ఆఫ్టర్ ఫైలింగ్ చేయడం అంటే దీన్ని శాండ్ పేపర్తో రుద్దానమ్మా, రుద్దినప్పుడు ఏమైంది, దీని మాస్ తగ్గిపోతుంది. మాస్ తగ్గిపోతే ఇంకా స్పీడ్గా ఆడుతుంది కదా, బరువు తగ్గిపోతే. సో అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఏ యొక్క ఫ్రీక్వెన్సీ పెరగాలి. పెరిగిన ఛాన్సెస్లో 345 కాస్త 348 అయ్యింది అనుకుందాము. 335 పెరిగి ఇది 3 పెరిగింది కాబట్టి ఇది కూడా 338 అయ్యింది అనుకుందాం. 348, 340 అసలు ఎక్కడ 2 వచ్చే ఛాన్సే లేదు, కానీ 338, 340 2 వచ్చే ఛాన్స్ ఉంది. పోనీ 337, ఎస్ 2కి దగ్గరలో ఛాన్స్ ఉంది. అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 338 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సో బీట్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కేవలం జనరల్ అప్రోచ్ అనమాట, నార్మల్ అప్రోచ్లో ఉంటుంది. ఫైలింగ్ అంటే ఏంటి, వ్యాక్స్ అప్లై చేయడం అంటే ఏంటి తెలిస్తే చాలు. నెక్స్ట్, అన్ అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ డాప్లర్ ఎఫెక్ట్లోకి వచ్చాం. డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ బాగా వస్తాయి. బీట్స్లో చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ డాప్లర్ ఎఫెక్ట్లో క్వశ్చన్స్ బాగానే వస్తాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ ఏమిచ్చారు, అన్ అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ అ స్టేషనరీ సోర్స్ ఆఫ్ సౌండ్ విత్ వెలాసిటీ ఈక్వల్ టు 1/5 ఆఫ్ వెలాసిటీ. సో ఫస్ట్ డాప్లర్ ఎఫెక్ట్ అనగానే ఏం చెప్పాను, డాప్లర్ ఎఫెక్ట్ క్లాస్ విన్నారా లేదా, స్పెషల్ క్లాస్ చేశాను, చాలా ఇంపార్టెంట్. డాప్లర్ ఎఫెక్ట్ అనగానే డయాగ్రామ్ డ్రా చేయకుండా అస్సలు చెయ్యొద్దు. సో ఎప్పుడు కూడా సోర్స్ ఇక్కడ డ్రా చేస్తాము, అబ్జర్వర్ ఇక్కడ డ్రా చేస్తాము. అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ స్టేషనరీ సోర్స్ యొక్క వెలాసిటీ 0, అబ్జర్వర్ సోర్స్ వైపు వస్తున్నాడు VO. మరి V ఎప్పుడు, సౌండ్ ఎటువైపు నుంచి ఎటు వినిపిస్తుంది, సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్ కి వినిపిస్తుంది. సో ఇది V డైరెక్షన్. మనకి తెలిసిన ఫార్ములా F' is equal to F into V plus or minus VO by V plus or minus VS. ఇది ఒరిజినల్ ఫార్ములా. VS ఎనీవే 0. VO ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయంటే ప్లస్ వస్తుంది. సో F' is equal to F into V plus VO by V. ఇది మన ఫార్ములా. ఇందులో మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ చూడండి. స్టేషనరీ సోర్స్ ఆఫ్ సౌండ్ విత్ అ వెలాసిటీ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్. అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ 1/5 ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ లో 1/5 ఉంది. దట్స్ ఇట్. సబ్స్టిట్యూట్ చేయండి. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో F' minus F by F into 100 is equal to ఎంత, ఏది పెద్దదైతే అది చిన్నది, ఇలా చేయొచ్చు మనము. బట్ ఎస్, అది మనని ఒరిజినల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది. సో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే F' is equal to F into V plus V by 5 by V.
v ప్లస్ v బై 5 బై v. సో ఇండివిజువల్గా మల్టిప్లై చేయండి. f డాష్ ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ 1 ప్లస్ 1 బై 5. అంతే, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది చూడండి. ఇంక ఇక్కడ నుంచి మ్యాథ్స్ f ప్లస్ f బై 5. ఓకే, సో దీన్ని ఇటు తీసుకెళ్ళండి. f డాష్ మైనస్ f బై f ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది 1 బై 5 ఇంటూ 100. సో ఆన్సర్ 20%. ఆప్షన్ 1 విల్ బి కరెక్ట్. అర్థమైందా? ఈ మోడల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్, రిపీటెడ్ మోడల్ బాగుంటుంది. నేను సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అలాంటివే. రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్నే నేను సెలెక్ట్ చేశాను. సో ఒక్కసారి చూడండి. ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ ఎస్ మూవింగ్ అలాంగ్ స్ట్రెయిట్ ట్రాక్ విత్ స్పీడ్ v. ఓకే, అండ్ ఈజ్ ఎమిటింగ్ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ VO. VO అనేది ఏంటంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అనమాట. An observer is standing at a finite distance at point O from the track. ఓకే, సో దీనికి డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రాక్, సౌండ్ ఇలా సోర్స్ ఇలా వెళ్తుంది, దీనికి కొంత డిస్టెన్స్లో అంటే మన డయాగ్రామ్ ఇలా రావాలి. ఈ మోడల్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇలాగే గీయాలని ఎలా తెలుస్తుంది మేడం అంటే క్లాస్ వినాలి, తప్పదు. క్లాస్లో చెప్పిన మోడల్స్ దాటి క్వశ్చన్స్ రావమ్మా. డాప్లర్ ఎఫెక్ట్ మాత్రం చెప్తున్నాను. నేను ఏదైతే క్లాస్ చేశానో కేవలం అది ఫాలో అవ్వండి. జేఈ మెయిన్స్కి ఎంసెట్కి కంప్లీట్గా సరిపోతుంది. సో ఓ ఇక్కడ ఉన్నాడు, ఎస్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడనమాట, ఇలా వెళ్తున్నాడు. నెక్స్ట్, ద టైమ్ వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై. సో ఆబ్వియస్గా ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, మళ్ళీ దూరంగా వెళ్ళినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను ఎంత ఫ్రీక్వెన్సీ వింటాడు అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు కూడా మన దగ్గరలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ వింటాం. దూరంగా వెళ్ళిపోతుంటే ఫ్రీక్వెన్సీ తగ్గినట్లుగా అనిపిస్తుంది, దగ్గరగా వస్తుంటే ఫ్రీక్వెన్సీ పెరిగినట్లుగా అనిపిస్తుంది. సో ఫ్రీక్వెన్సీ పెరిగి 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 ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఫ్రీక్వెన్సీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. సో దానిని రిప్రజెంట్ చేసే కరెక్ట్ గ్రాఫ్ ఏంటి అంటే ఆబ్వియస్గా ఈ రెండు రాంగ్ గ్రాఫ్స్. బికాస్ ఇందులో అసలు ఫ్రీక్వెన్సీ పెరగడమే తప్ప ఇది మొత్తం పాజిటివ్ రీజియన్లో ఉంది, మొత్తం నెగిటివ్ రీజియన్లో ఉంది. రాంగ్. కొంచెం సేపు పెరిగి తగ్గింది, రివర్స్ డైరెక్షన్. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ ఉన్న కర్వ్ ఇదే, స్ట్రైట్ లైన్ ఎప్పుడు ఉండదు, కర్వ్లో ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. హైలీ రిపీటెడ్ అమ్మా చెప్తున్నాను, దిస్ ఈజ్ అ హైలీ రిపీటెడ్ బిట్. ఎస్. నెక్స్ట్, ద డ్రైవర్ ఆఫ్ అ బస్ అప్రోచింగ్ అ బిగ్ వాల్ నోటీసెస్ దట్. ఇది మళ్ళీ ఇంకొక మంచి అప్లికేషన్. అబ్జర్వర్ సోర్స్ ఒకే చోట ఉన్నది. వాల్ అప్లికేషన్ చెప్పాను గుర్తుందా, ఇది వాల్. ఓకే, ఇక్కడ ఒక బస్సు ఉంది, ఈ బస్సు లోపల ఒక డ్రైవర్ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సోర్స్ అబ్జర్వర్ ఒకే చోట ఉన్నారు. సోర్స్ అబ్జర్వర్ ఒకే చోట ఉన్నప్పుడు గుర్తుందా, రెండు కేసెస్ తీసుకోమని చెప్పాను. రెండు కేసెస్ తీసుకోమని చెప్పాను. ఒక కేసు ఏంటి అంటే సోర్స్ అప్రోచింగ్ స్టేషనరీ అబ్జర్వర్. రెండో కేసులో ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి సౌండ్ మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళాలి. కేస్ 1 వీడి దగ్గర నుంచి సౌండ్ వాల్కి వస్తుంది. కేస్ 2లో ఏంటి, వాల్ దగ్గర నుంచి మళ్ళీ సౌండ్ వీడి దగ్గరికి వెళ్ళాలి. సో సెకండ్ కేసులో వాల్ యాక్ట్స్ యాజ్ అ సోర్స్. ఈ అప్లికేషన్ నేను చాలా డీటెయిల్డ్గా డాప్లర్ ఎఫెక్ట్ లెసన్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఇలాంటి అప్లికేషన్స్లో ఏం చేసుకుంటామో, ఏం అనుకుంటాము, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్. ఇక్కడ బస్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్. అదే సోర్స్ దగ్గర అబ్జర్వర్ కూడా ఉన్నాడు. సో ఆ సోర్స్ని మనము ఎక్స్ అనుకుంటాం. ఓకే, విఎస్ అండ్ విఓ కూడా, వీడిద్దరి వెలాసిటీ సేమ్ కదా, విఎస్ విఓ, దాన్ని ఎక్స్ అనుకుంటాం. అప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి ప్లస్ ఎక్స్ బై వి మైనస్ ఎక్స్. గుర్తుందా లేదా? ఇది నేను డాప్లర్ ఎఫెక్ట్లో చెప్పేటప్పుడు చెప్పాను. సో వి ప్లస్ ఎక్స్ బై వి మైనస్ ఎక్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ 330 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, 420 హర్ట్జ్ నుంచి 490కి మారింది. ఒరిజినల్గా 420 ఉండాలి,
కానీ వాడికి ఎంత వినిపించింది, 490 వినిపించింది. సో వినిపించింది అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ. సో అపారెంట్ ఫ్రీక్వెన్సీ ప్లేస్లో 490 రాసుకుంటాము. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంత, 420 ఇంటూ వి ఎంత మనకి 330 ప్లస్ ఎక్స్ బై 330 మైనస్ ఎక్స్. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, క్లాస్ వినండి మీకే ఈజీగా అర్థమవుతుంది. లేదు ఫుల్ లెంత్ చేయొచ్చా మేడం, నాకు ఈ షార్ట్ కట్ గుర్తులేదు. ఎస్, ఫుల్ లెంత్ కూడా చేయొచ్చు, బట్ షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నప్పుడు లెట్ us ఫాలో. సిచ్యువేషన్ మాత్రం గుర్తుండాలి. సిచ్యువేషన్ ఏంటమ్మా, వాల్ దగ్గరికి ఒక వెహికల్ వస్తోంది, అదే వెహికల్లో అబ్జర్వర్ కూడా ఉన్నాడు. వెహికల్ ఈజ్ బ్లోయింగ్ సౌండ్ అండ్ అదే వెహికల్లో అబ్జర్వర్ కూడా ఉన్నాడనమాట. సారీ. నెక్స్ట్, a submarine traveling at 18 km/h is being chased along the line of its velocity by another submarine. సో ఇక్కడ రెండు సబ్మెరీన్లు ఉన్నాయి, డయాగ్రామ్ డ్రా చేసేద్దాము. ఒకటి ఏ, ఒకటి బి. ఎవరు చేజ్ చేస్తున్నారు, ఏని బి చేజ్ చేస్తుంది. సో ఇది సబ్మెరీన్ ఏ అనుకుందాము, ఇది సబ్మెరీన్ బి. ఓకే, సబ్మెరీన్ ఏ ఈజ్ ట్రావెలింగ్ విత్ 18 km/h, నాట్ SI యూనిట్. సో కన్వర్ట్ చేయండి. వెలాసిటీ ఆఫ్ ఏ, సబ్మెరీన్ ఏ 18 ఇంటూ 5/18. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 5 m/s. కన్వర్ట్ చేసి పెట్టుకోండి. వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 5/18. సో 9 2 టైమ్స్, 9 3 టైమ్స్ 15/2 m/s. ఇది వెలాసిటీ ఆఫ్ బి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, బి సెండ్స్ సోనార్ సిగ్నల్ ఆఫ్ 500 Hz. 500 Hz అనేది ఏంటి, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఓకే, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ టు డిటెక్ట్ ఏ అండ్ రిసీవ్స్ ఎ రిఫ్లెక్టెడ్ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వి. ఇది ఫ్రీక్వెన్సీ. ద వాల్యూ ఆఫ్ వి ఈజ్ క్లోజ్ టు, దగ్గర వాల్యూ కావాలి. స్పీడ్ ఆఫ్ సౌండ్ 1500 m/s ఇచ్చారు. సో వి ఈజ్ ఈక్వల్ టు 1500 m/s. ఇది యాక్చువల్గా న్యూ అనుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్రీక్వెన్సీకి ఆ పేరు పెట్టారు అంతే. సో క్వశ్చన్ ఏలో ఏమిచ్చారు చూడండి, ఇది బి, ఏ వెలాసిటీ ఈ డైరెక్షన్లో వెళ్తోంది, బి దీనిని చేజ్ చేస్తోంది, అంటే బి వెలాసిటీ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, బి నుంచి ఏకి. సో సౌండ్ డైరెక్షన్ బి. సో ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఈ రెండు ఎలా ఉన్నాయి, వి ప్లస్ ఇక్కడ ఎవరు, ఇది అబ్జర్వర్, ఇది సోర్స్. అవునా, ఇది అబ్జర్వర్, ఇది సోర్స్. సో విఏ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వి మైనస్ విఏ బై ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, వి మైనస్ విబి. సో ఎఫ్ ఎంత 500 ఇంటూ వి ఎంత 1500 మైనస్ విఏ ఎంత అనుకున్నాము 5 బై 1500 మైనస్ 15/2ని కావాలనుకుంటే మనము 7.5గా రాసుకోవచ్చు. సో 7.5గా రాస్తాను. ఇది సాల్వ్ చేయండి. మనకి ఇక్కడ ఎఫ్ డాష్ వచ్చిందా, ఎఫ్ డాష్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లో ఏం జరిగింది, వీడి దగ్గర నుంచి మళ్ళీ సిగ్నల్ బికి రావాలి కదా, ఏ దగ్గర నుంచి మళ్ళీ సిగ్నల్ బికి రావాలి కదా. సో కేస్ 2లో బి ఇక్కడే ఉన్నాడు, ఏ అక్కడే ఉన్నాడు, ఏ అలాగే ముందుకు వెళ్తున్నాడు, బి కూడా అలాగే చేస్తోంది. కానీ ఈసారి సౌండ్ ఎక్కడి నుంచి రావాలి, ఏకి తగిలి ఏ నుంచి బికి రావాలి, ఏ నుంచి బికి రావాలి కాబట్టి ఈసారి బి ఇక్కడుంది. అయితే ఈసారి ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీతో కదా వెనక్కి వచ్చేది, ఈ ఫ్రీక్వెన్సీతో దీన్ని హిట్ చేసింది. సో ఈ ఫ్రీక్వెన్సీతోనే కదా మళ్ళీ వెనక్కి వచ్చేది. సో మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మన ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయాలి. ఎఫ్ డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ ఇప్పుడు చూడండి వి బిఏ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, వి ప్లస్ బిఏ బై వి విబి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, వి ప్లస్ విబి. ఎఫ్ డాష్ ప్లేస్లో ఇక్కడ వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. విఏ వాల్యూస్ అన్నీ సేమ్గానే ఉంటాయి. ప్లస్ మైనస్లు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం లెందీ ప్రాబ్లం అండ్ కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకుని చేయాల్సిన ప్రాబ్లం. సో మీరు సాల్వ్ చేసేయండి అక్కడి నుంచి. నెక్స్ట్, ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ ఎస్ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ 50 m/s టువర్డ్స్ అ స్టేషనరీ అబ్జర్వర్. సో ఇది మన విఎస్,
Stationary observer VO is equal to 0. The observer measures frequency of source as 1000 Hertz. అబ్జర్వర్ మెజర్ చేసినది అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఒకసారి గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. Vs is equal to 50 meter per second, VO is equal to 0 and apparent frequency is 1000 Hertz. Apparent frequency is 1000 Hertz. What will be the apparent frequency of the source when it is moving away from the observer? ఇందులో రెండు కేసెస్ ఉన్నాయి. కేస్ 1. సో డాప్లర్ ఎఫెక్ట్ కొంచెం లెందీ క్వశ్చన్స్ పడతాయి అన్నమాట, అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. కేస్ 1లో ఏం జరుగుతోంది? సోర్స్, అబ్జర్వర్, వీడు రెస్ట్లో ఉన్నాడు. సోర్స్ ఈజ్ మూవింగ్ విత్ అ వెలాసిటీ టువర్డ్స్ అబ్జర్వర్. సో ఇది బిఎస్. ఆబ్వియస్గా సౌండ్ ఎప్పుడు కూడా సోర్స్ నుంచి అబ్జర్వర్కి వినిపిస్తుంది. సో వి డైరెక్షన్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఫార్ములా రాయండి. ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి ప్లస్ విఓ 0 బై ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వి మైనస్ విఎస్. మనకి ఎఫ్ తెలీదు అంటే కేస్ 1 నుంచి ఎఫ్ ఫైండ్ అవుట్ చేసి కేస్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మనకు ఒక ఐడియా రావాలి. ఎఫ్ డాష్ అంతా 1000 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి అంతా 350 బై 350 మైనస్ విఎస్ ఎంతమ్మా మనకి 50. సో 350 బై 100. సో 1000 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 350 బై 350 మైనస్ 50 అంతా 300. 0 0 cancel, 5 6 times, 5 7 times. So F is equal to 6 into 1000 by 7. Okay, so దీన్ని పక్కన పెట్టుకోండి. Now case 2లోకి మూవ్ అవుదాం. case 2 కలర్ మారుద్దామా? case 2లో ఏం చెప్తున్నారు? What will be the apparent frequency? F dash ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడు? The source when it is moving away from the observer after crossing him. సో వీడు అబ్జర్వర్, వీడిని క్రాస్ చేసేసి సోర్స్ ఇలా వెళ్తోంది, ఇది విఎస్. సౌండ్ ఎప్పుడు ఎటు నుంచి ఎటు వినిపిస్తుంది? సోర్స్ నుంచి అబ్జర్వర్కి. సో ఇది వి. ఇప్పుడు ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ మళ్ళీ విఓ 0 కదా, వి బై ఇప్పుడు చూడండి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, వి ప్లస్ విఎస్. ఎఫ్ ఎంత వచ్చింది మనకి? 6 into 1000 by 7 into 350 by 350 plus 50. అదన్నమాట సంగతి. సో సాల్వ్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయండి. నేను ఈ లాస్ట్ స్లైడ్లో ఇక్కడ రాయలేదు, ఇప్పుడు రాసి మీకు ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్. సో యాజ్ ఐ ప్రామిస్డ్ వేవ్స్ నేను ఫినిష్ చేసేసాను, బట్ స్టిల్ మోర్ కమింగ్. ఇంకా రివిజన్ టైంలో ఇంకా బోల్డ్ అని పీవైక్యూస్ మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. సో ఈరోజు మనకి హై వోల్టేజ్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ స్టార్ట్ చేయబోతున్నాము. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, అప్పుడే నోటిఫికేషన్స్ కరెక్ట్గా వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.